సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం మన సాయినాథుడు అందిస్తున్న సందేశం. బిడ్డ, నీ బాబా అందిస్తున్న సందేశం. శ్రద్ధగా ఈ సందేశం వింటల్లి. మరికొద్ది సేపట్లో నీకు రాబోయే అదృష్టం ఏంటో, నీకు ఎలా ఆ అదృష్టాన్ని నేను అందజేస్తానో నువ్వే చూస్తావు కదా. ఈ సాయిని నమ్మితే ఒక్కసారి మనసు పెట్టి ఆలకించు. నీ బాబా నీ సాయి తండ్రి ఏది చెప్పినా ఏది చేసినా అది నీ మంచి కోసమని నువ్వు నమ్ముతావు కదా. ఇక ఇటువంటి అనుమానం పెట్టుకోకుండా నీ బాబాపై నమ్మకం పెట్టి ఒక్కసారి విను తల్లి. నీ మనసులోని ఆందోళన, నీ మనసులోని వేదన అన్నీ కూడా నేను దూరం చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండే సమయం ఆరంభమైంది అని చెప్పాను కదమ్మా. ఆ సంతోషమైన సమయం ఎప్పుడు వస్తుంది, నీ బాబా ఎలాంటి అద్భుతం నీ జీవితంలో చూపిస్తానని అన్నీ కూడా క్షుణ్ణంగా క్లుప్తంగా నీకు అందచేస్తాను. నీ జీవితంలో మంచి కాలం ప్రారంభించేశాను బిడ్డ. అది ఎప్పుడు అనేదే నీ యొక్క ఆలోచన. ఈ సందేశాన్ని విను, కాసేపట్లోనే మార్పు కనిపిస్తుంది తల్లి. నీ బాబా అంటూ ఉంటాను, నిజంగా ఇది జరుగుతుందా అని. నా బిడ్డల జీవితాల్లో మార్పు ప్రారంభించేశానని నేను చెబుతున్నాను కదా. ఏ బిడ్డలకు అలాంటి అదృష్టం దక్కుతుంది, ఏ బిడ్డలకు జీవితంలో మార్పు కనిపిస్తుంది అని మరికొద్ది సమయంలో నీ జీవితంలో ఆ మార్పు నువ్వే చూస్తావమ్మా. ఈ సందేశాన్ని కానీ నువ్వు శ్రద్ధగా విన్నావు అంటే మాత్రం ఖచ్చితంగా నీకు ఒక మంచి శుభవార్తగానే వినిపిస్తుంది, మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు ఏ విధమైన మార్పు అంటే శుభవార్త రూపంలో నీ చెవిని పడుతుంది. లేకపోతే ఈ సందేశం విన్న కాస్త సమయానికే నీ జీవితంలో మార్పు నీకు కనిపించవచ్చు. నీ పనులు నువ్వు విజయం అనేది సాధించవచ్చు. నీకు ఒక కబురు అందొచ్చు. ఈ విధంగా ఎలా అయితే సరే ఈ సందేశం నీకు వింటున్న నా బిడ్డలందరికీ కూడా, ఈ సాయి బిడ్డలందరికీ కూడా నేను అందిస్తున్న మార్పు తల్లి. అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ఈ తండ్రి మాటల్లో పూర్తిగా విను. అప్పుడే నీకు క్షుణ్ణంగా అన్నీ అర్థమవుతాయి. బాబావారి సందేశం చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందక ఏదైనా మంచి జాతకం చెప్పేవారు ఉంటే బాగుండు అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, కేరళ తాంత్రిక గురువు గారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, వీసా ప్రాబ్లమ్స్, అలాగే విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుందనుకున్నా ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా గురువుగారు మీకు పరిష్కారం అనేది చూపిస్తారు. అంతేకాకుండా వాస్తు దోషాల వల్ల ఇంట్లో ధన నిలకడ లేదు, మనసు ప్రశాంతత లేదు, ఎప్పుడూ మనస్పర్ధలుగా ఉన్నాయి అనుకున్నా, జాతక దోషాల వల్ల మా పిల్లలకు పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నాయి, ఉద్యోగాలు ఆలస్యమవుతున్నాయి అనుకున్నా గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే ఖచ్చితంగా తీరిపోతుందండి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ఎలాంటి ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9666306444. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఎలాంటిదైనా కూడా తొలగించుకోండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే ఈ విధంగా బాబాగారు మనకు చెబుతూ ఉన్నారు. బిడ్డ, ప్రతి క్షణం జరిగిన దాన్నే తలుచుకుంటూ నీ మనశ్శాంతిని నువ్వు దూరం చేసుకుంటున్నావు. అలా చేసుకోవద్దమ్మా. వాటి వలన నీ కష్టం అనేది నీకు గుర్తొచ్చేస్తుంది కదా. ఇక నీ జీవితంలో మంచి కాలం కావాలి, మంచి సమయం అనేది రావాలి అంటే ఇక మీద ఎప్పుడైనా సరే నువ్వు నీ గతాన్ని అయితే మాత్రం తలుచుకోవు. నీ ఆనందం వచ్చేలా చేయాలే కానీ బాధ వచ్చేలా చేసుకోకూడదు. కొద్ది రోజులలో నువ్వు కోరింది నీకు అందిస్తాను. నీ మనసు ఆనందపడేలా చేస్తాను. బిడ్డ, నీ మనసు ఆనందం చెందే శుభవార్త నేను అందిస్తాను. ఇక నుంచి నువ్వు అందమైన జీవితాన్ని జీవించబోతున్నావు. ధైర్యంగా ఉండు. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా నా సమస్యలు తీర్చు, నా యొక్క జీవితం బాగు చేయి తండ్రి అని నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టావు, నన్ను వేడుకున్నావు, నన్ను కన్నీటితో మొరపెట్టుకున్నావు కదా. అందుకైనా మంచి దారి నేను ఇప్పుడు చూపిస్తున్నానమ్మా. దానికోసం నువ్వు ఒక పని చేయాలి తల్లి. ఆ పని ఏంటి అనేది కూడా నీ సాయి తండ్రి చెప్తాను. అదేంటో నమ్మకంగా ధైర్యంగా ఉంటే చాలు. నీ తెలివి ద్వారా నీకు కావాల్సింది నీకు అందుతుంది. నువ్వు ఏదైనా సాధించుకొని నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు. అదే నీకు ధైర్యం అనేది తీసుకొస్తుంది. అలా కాకుండా నువ్వు బాధతో ఉంటే ఏం సాధిస్తావు చెప్పు? ఏమీ సాధించలేవు. అందుకే ఇంతలా చెబుతున్నాను.
నువ్వు ధైర్యంగా ఉండు, మిగతావన్నీ నీకు అనుకూలంగా చేసే బాధ్యత నాది. నిజాయితీ అనే దారిని వెళ్ళే నీకు అంతా కూడా శుభం జరుగుతుందమ్మా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి నీకు అండగా ఉండటం నా పని. నీ చుట్టూ ఉన్న వారి గురించి, నీ వెనుక నేను మాట్లాడే వారి గురించి ఎక్కువ ఆలోచించవద్దు. వారు ఎన్నైనా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వారిలో నిన్ను చూసి అసూయపడేవారు కూడా ఉంటారు కదా. అందుకే వారి గురించి పట్టించుకుంటే నువ్వు ముందుకెళ్ళలేవు. నీ గెలుపులో నీ ఓర్వలేని వాళ్ళు ఉంటారమ్మా. ఇదే మనుషుల యొక్క స్వభావం. ఆ స్వభావాన్ని నువ్వు నేను మార్చలేము. ఇలాంటి వారి కోసం నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. అందుకే నువ్వు ఇతరుల గురించి పట్టించుకోవటం మానేసి నీ యొక్క మనసుని బాధ పెట్టుకోవద్దు. ఏదైనా కానీ అన్నీ అవే జరుగుతాయి. ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, శారీరక బలం కంటే మానసిక బలం చాలా గొప్పది. కాబట్టి నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించు. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేసుకోకు. నేను నీతో ఉన్నానని, నువ్వు తలపెట్టే పనుల్లో నీకు తోడుగా ఉంటాను అనే నమ్మకం అనే ఆయుధాన్ని మాత్రం వదులుకోవద్దు తల్లి. ఆ నమ్మకమే నీకు ఏదైనా జరిపిస్తుంది. ఏం జరిగినా కూడా అంతా నీ మంచికే అనుకో. నిన్ను బాధ పెట్టి సంతోషించే వారిని నేను చూసుకుంటాను కదా. వారికి గట్టి గుణపాఠం చెప్పి తీరుతాను. నిన్ను ఎలా బాధ పెడుతున్నారో వారికి తెలిసేలా కూడా చేస్తాను. కాబట్టి ఇతరుల గురించి నువ్వు ఏమీ ఆలోచించకు, భయపడవద్దు కూడా. నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకో చాలు. నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోవద్దని చెప్పాను కదా. అలా చేసుకుంటేనే నీ ఆనందం నీతో ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిపించి, నీ కోరికలను తీర్చి, నీ సంతోషాన్ని శాశ్వతం చేస్తాను. నువ్వు చేసే దాన ధర్మాల ఫలితంగా నీకు ఎలాంటి కష్టమూ రాదు తల్లి. ఎలాంటి బాధ కూడా రాదు. సమస్యల్లోనైనా సరే నీకు ఒక మార్గం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. నీ కష్టం ఎంతో విలువైనది. ఆ కష్టంతో ముందుకు వెళ్ళు. విజయం అనేది నీకు తప్పకుండా వరిస్తుంది. ఇక నీ జీవితం బంగారమయం చేసే బాధ్యత నాదేనమ్మా. నువ్వు అన్నీ సాధిస్తావు. జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోదు బిడ్డ. ఎందుకంటే ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆ ఆనందంగా ఉంటేనే అది జీవితానికి అర్థం. నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను. ఎప్పుడూ దిగులు అనేది మాత్రం దేని గురించి కూడా దిగులు చెందవద్దు. నువ్వు ఎదురు చూసే ప్రతి విషయం నీకు నేను జరిపిస్తాను కదా. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. నీకు అంతా శుభం చేసే బాధ్యత నాది. అలాగే బిడ్డ, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా చల్లగా చూస్తాను, ఆశీర్వదిస్తాను. అందరికీ మంచి జరిపిస్తాను. నా ఆశీస్సులతో నీ అందరూ కూడా సంతోషంగా ఉంటారు. బిడ్డ, అందరికీ కూడా ఈ బాబా ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు ఈ సాయి తండ్రి తన బిడ్డలందరికీ ఇలా చెబుతున్నాను, వారి భవిష్యత్తు మారుతుంది. అదేవిధంగా ప్రయత్నిస్తే మాత్రం నా ఆశీస్సులతో విజయం అనేది ప్రతి ఒక్క నా బిడ్డకి అందుతుంది. తన బిడ్డలతో పాటు కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబా వారి మీద విశ్వాసం అనేది ఉంచమని చెబుతున్నాను తల్లి. ఆ తండ్రి మీద నువ్వు విశ్వాసం ఉంచితే నేను నీపై పరిపూర్ణ ఆశీస్సులు కురిపిస్తాను. ఎందుకంటే జీవితం అనేది భగవంతుడి ఆజ్ఞ మీద వచ్చింది. జీవితం అనేది ఒక్క క్షణం కాదు, ఒక్క సెకండ్ కాదు. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో క్షణాలు ఉంటాయి. వాటన్నిటినీ జీవించాల్సిందే, కానీ ఆనందంగా జీవించాలని ఈ సాయినాథుడి కోరిక. నువ్వు సంతోషంగా ఉండు. నీకు ఏది కావాలంటే నేను అది సమకూరుస్తాను. నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు నేను చేరుస్తాను. కాస్త ఆలస్యమైనా సరేనమ్మా, నువ్వు కోరిన ప్రతిదీ నీకు చేరుతుంది. నువ్వు సంతోషంగా ఉండు. ఈ బాబా చెబుతున్నాను కదా, ఆ సంతోషం నీకు ఎప్పుడు వస్తుంది అంటే నీ బాబా పైన ఎవరైతే ఎక్కువ విశ్వాసం ఉంటారో, 6 100 100 120 అయినా సరే తల్లి, నీ బాబా నీకు చెప్పిందే జరిగేలా చేస్తాను. గట్టిగా నమ్మకం ఉంచు చాలు. నా బిడ్డలందరికీ ఎప్పుడూ సంతోషం తోడుగా ఉంటుంది, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే వారికి మిగతా ఎలాంటి ఆలోచనలు కూడా ఉండకూడదు. నా పూర్తి భారాన్ని నా బాబా మీద అప్పగించేశాను అనే ధైర్యంగా ఉండాలి. ఆయన చూసుకుంటాడనేటువంటి గుండె ధైర్యంతో ఉండాలి. ఆ ధైర్యమే వారికి సంతోషం కల్పిస్తుంది. అర్థమైంది కదా. ఈ బాబా మీకు తోడున్నంత వరకు నీకు ఎలాంటి కష్టము రాదు తల్లి. నీకు దిగులెందుకు చెప్పు. ఈ సాయి ఆశీస్సులు నీకు తప్పకుండా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.